బూంద్ బూంద్ సే హీ సముద్రం అంతాయి అంటారు కదా, అట్లానే చిన్న చిన్నగా అంటే బూంద్ బూంద్ తెలుగులో ఏమంటారు ఏమో, చినుకులు చినుకులు అంటే వర్షం కదా, డ్రాప్స్ ఆఫ్ టు సముద్రం పెంచుతుంది, ఒకటేసారి సముద్రం రాదు కదా, అట్లా అని మనం తర్వాత పైసలు దీంట్లో యాడ్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి చిన్న చిన్నవి కాబట్టి ఇలా స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన టార్గెట్ చాలా తక్కువ పెట్టుకుందాం, హండ్రెడ్స్లో పెట్టుకుందాం. సో ఎంతైతే నాకు తెలియదు, మ్యాక్సిమం 10 పాయింట్స్ కవర్ చేయని చూద్దాం. సో ఇది జెరోదా. ఒక ఫస్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం ఫస్ట్ వీడియో. సో డైలీ ఫన్ చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా, పైసలు సంపాదించుకుంటా, పైసలు మినిమం అట్లా సంపాదించుకుంటే సరిపోతుంది అనమాట. ఏం చెప్తున్నా సరే, ఫస్ట్ వీడియో కాబట్టి ఇట్లనే ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేద్దామంటే, ఓకే, ఫస్ట్లీ మీరు ఎవరైనా జెరోదాకి కొత్తగా అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే నాకు రిఫరల్ బోనస్ అని వస్తుంది. అంతే, డైరెక్ట్లో చేసుకుంటే డైరెక్ట్లో చేసుకోండి. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో లెట్స్ సీ, ఇది మన జెరోదా డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ నా దగ్గర 3900 రూపీస్ ఉంది. సో ఫస్ట్ మనము ఆప్షన్సే చేద్దాం. ప్రస్తుతానికి ఆప్షన్స్ చాలా రిస్కీ, బట్ సేఫ్గా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎట్లా డబ్బులు సంపాదించేది అదే మన థాట్. ఓకే, సో కమింగ్ టు ట్రేడింగ్ అనే వెబ్సైట్. ఇక్కడ మనకు స్టాక్స్, దాన్ని ఎడనో, ఓకే, నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ 572లో నడుస్తుంది. బేసికలీ నేను ఏం చేస్తాను అంటే, యూజువలీ ఇవన్నీ తీసేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి, ఉండనిలే, ఎప్పుడో చేసిన పెట్టిన లైన్స్ అవి. సో యూజువల్లీ ఏంటంటే మ్యాక్సిమము కిందికి రావడం చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో మనం చిన్న చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ సెల్లింగ్ ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే ఈ లైన్ దగ్గర ఉంది. మనం ఇక్కడ యాక్చువల్లీ ఒకటి వేయచ్చు, కొంచెం పైకి ఇంకొకసారి వచ్చినామంటే రప్పని ఒకటి వేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను ఇన్సైడ్ ద మనీ వాడతాం కాబట్టి 24,500ది పీ తీసుకుందాము. సో అన్న సార్ ఎక్కడున్నాడు? ఎక్కువ టెక్నికల్ అనాలిసిస్ ఓది సుద్దా అవన్నీ చేయను అనమాట నేను, ఎందుకంటే ఎంత చేసినా పైసలు అట్టట్ట వస్తాయన్నమాట. సో మినిమం దాంతో ఎట్లా సంపాదించాలో ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పైకి ఇక్కడ కూడా యాక్చువల్లీ ఒక పెద్ద గ్రీన్ క్యాండల్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా రిస్క్ ఇది యాక్చువల్లీ. ఒకసారి 5 మినిట్స్లో ఎట్లుందో చూద్దాం. యూజువల్లీ స్కాల్పింగ్ అంటారు అనమాట అట్లాంటి ట్రేడింగ్ని. చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. మళ్ళీ ఎగ్జిట్ అప్పుడు బిస్కెట్ అయిపోతాం. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఇది చూస్తుంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇయర్లీ 1 అవర్లో చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే, ఇవి రెండు చూస్తుంటే కిందికి పోతుంది అనిపిస్తుంది, బట్ ఇది స్పెసిఫిక్గా చూస్తుంటే కొంచెం పైకి లేపినట్టుంది. ఎందుకంటే యూజువల్లీ చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. తర్వాత లాస్ట్ ఫ్రైడే నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ డేలో పెట్టి చూపిస్తాను మీకు. నిఫ్టీ అంటే ఏం లేదు, అదే అన్ని మెయిన్ స్టాక్స్ కలిపి నిఫ్టీ ఇండెక్స్ అంటారు అనమాట. అంత సోది ఇప్పుడు అసలు మనకు డబ్బులు సంపాదించడం మెయిన్ మోటివ్, అలాగే ప్రాసెస్ ఎంజాయ్ చేయడం కాబట్టి అదంతా సోది మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు 1 ఆగస్ట్ నుంచి రప్ప కింద పడుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒకటి ఏమంటారు, కిందనే పడుతుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ వల్ల అవి ఉండొచ్చు, కొన్ని హైసెన్బర్గ్ది ఏదో సోది ఆర్టికల్ వల్ల అవి ఉండొచ్చు, కింద పడుతుంది. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే ఫ్రైడే రోజు పెద్ద అప్ ఇచ్చింది. సో అప్ ట్రెండ్ కన్వర్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది అనమాట. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇగో పోతావు, ఎంత పైకైనా పోతావు, కానీ మళ్ళీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అది రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈ బస్ అనుకోండి, నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ బస్లో ట్రావెల్ అవుతుంది. ముందు ఈ పాత బస్లో ఉండే, ఇప్పుడు కొత్త బస్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్లా 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 వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ ఒకసారి కిందికి వచ్చి పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళొచ్చు, ఇలా కూడా ఉంటుంది అనమాట. సో చెప్పలేము, మనం చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి చూద్దాం. సో 87కి వచ్చావా, 87 5 మినిట్స్ 29లో చెప్పలే, కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నాకు కొంచెం భయమవుతుంది. ఇక్కడ ఒక పైకి 87 యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనం చేయవచ్చు అనమాట. కానీ నాకు ఎందుకో ఇది పైకి పోతుంది అనిపిస్తుంది. చాలా స్లో ఉంది మార్కెట్. చూసుకున్నట్టే మొత్తం సైడ్ వేస్ నడుస్తుంది. ఇక్కడ ఒక పైన ఒకటి వచ్చిందంటే రప్ప నేను కొనేస్తాను.
సో 83కి వచ్చినాయి, 84కి వచ్చినాయి. సో యాక్చువల్లీ ఇంట్రాడే క్విక్ వద్దు అని రెగ్యులరు ఇంట్రాడే మనము 83కి యాక్చువల్లీ ఒకటి వేద్దాం. మన దగ్గర 4000 వాడి చాలా తక్కువ అనమాట. 2 తీసుకోవచ్చా? ఆ 2 కూడా తీసుకోలేము, ఒక్కటే తీసుకోవచ్చు. సరే 200 అయితే 200, అంత అయితే అంత ఒకటి వేసి ఆర్డర్ అయితే పెట్టినా. సో 83కి వచ్చినప్పుడు రప్పని మన ట్రిగర్ అవుతుంది. మనము 2 పాయింట్స్ పైకి రాగానే రప్పని బిస్కెట్ అయిపోదాం. ఎందుకంటే మనం రిస్క్ ఎక్కువ తీసుకోము కాబట్టి. లాస్ అయితే అవుతుంది, బికాజ్ ఆబ్వియస్లీ పుక్కట్లో పైసలు వస్తాయంటే అందరు పని పట్టు మండుకొని చేసుకుంటూ కూర్చుంటారు కదా. సో మనము జాగ్రత్తగా ఆడాలి అన్నమాట. ఒక్కసారి ఒక చిన్న పైకి వచ్చిందనుకో, ఇది ట్రిగర్ అయిపోతుంది. ఓకే, పైసలు సంపాదించవచ్చు. నాకు ఎందుకో ఇది పైకే పోతుంది అనిపిస్తుంది, కానీ డౌట్ చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ 83కి తీసుకొని ఉంటే ఇప్పుడు 86కి పోయింది, 87కి కూడా అయిపోయింది. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేస్తుంటే డబ్బులు వచ్చేస్తుంది. 200, 200, 300, 300, 500, 500. సో యాజ్ అ సెడ్, స్టార్టింగ్కి తక్కువ అమౌంట్ సంపాదిద్దాం, స్లోగా పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రై చేద్దాము. మన మెయిన్ మోటివ్ ఏంటంటే లాసెస్ తక్కువ పెట్టుకుందాం, ప్రాఫిట్ ఎక్కువ పెట్టుకుందాం. సో అలా అన్నమాట. 1700 1,00,000 కనిపించింది నాకు. లేరా పైకి లేని అమ్మ, ఎంత స్లోగా బొమ్మ ముఖం దారా స్లోగా కింద పోతుంది. ఒక్కసారి ఇట్లా 83కి వచ్చింది అనుకో. సో చూసుకుందాం, మనం మరీ డైరెక్ట్గా పెట్టేసినాము, కొన్ని చెక్ చేసుకుందాం. ఓకే, నేను యూజువల్లీ అవి చెక్ చేస్తా, కానీ ఏదో సడన్గా కొత్త ఛానల్ అని చెప్పేసి ఏందో అని చెక్ చేసుకోలేదు సరిగా. ఇవన్నీ చిన్న మన ఇంట్రాడేకి ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చినా మళ్ళీ కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఒక క్రేజ్ లైన్ ఉంది, ఇదే లైన్ అని చెప్పింది, ఇక్కడికి వచ్చి కిందికి రావాలి. సో ఇప్పుడు పైకి వచ్చిన వీటి దాకా వచ్చింది ఒక 700, మళ్ళీ కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 700 అయితే టచ్ అవుతుంది అనుకుంటున్నా ఈరోజు ఎండ్ ఆఫ్ డే లోపల. ఇదే మనం 89కి పోయినాం, మా ప్రాఫిట్ మిస్ అయిపోయింది అని అనుకోదు, ఎందుకంటే ఛాన్సెస్ వస్తాయి పోతాయి. సో డజంట్ మ్యాటర్. ఇప్పుడు నాకు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు అనమాట, ఆపరేటర్స్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన లెక్క మిడిల్ క్లాస్ వాళ్ళు, రీటైల్ వాళ్ళు పైసలు ఎట్లా పెడతారు అని చూసి వాళ్ళు డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 పైకి అవుతుంది కదా, అరే మస్తు పైసలు పెట్టేద్దామని అనుకునే లోపల బిస్కెట్ చేస్తారనమాట. అలా థింగ్స్ అట్లా ఉంటాయి. బట్ చెప్పలేము అగైన్, ఇది వెనకకి వచ్చి ఈడి దాకా వచ్చి రిటర్న్ పోయినా పోవచ్చు, లేకపోతే ఈడి దాకా వచ్చినా పోయినా పోవచ్చు. మనకేందంటే టక్ 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 టక్. ఓకే 69, 90, 92, 92. ఓ మై గాడ్, 7 పాయింట్స్. 7 నేను తీసుకొని ఉంటే ఈ టైంకి నేను ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఇట్స్ ఓకే, హమ్ బస్ రుఖేంగే. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఎడిటింగ్ అవన్నీ ఎడిటింగ్ అంటే డైరెక్ట్ మొత్తం వీడియో పెట్టేస్తాను, తర్వాత అవన్నీ షార్ట్గా పెట్టి మీకు ఇంట్రెస్టింగ్గా పెడతామని ట్రై చేస్తాం. ఓకే, ఇంకా నిన్న స్త్రీ మూవీ చేసిన క్రేజ్ అంటే నేను టెక్నికల్గా మాడితే కొన్ని తప్పులు ఉన్నాయి ఆబ్వియస్గా, బట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట, ఫన్ ఉంటుంది సినిమా. లాస్ట్లో కొంచెం పిచ్చి పిచ్చిగా చేసారు, కానీ అంటే పిచ్చి పిచ్చిగా అంటే కొంచెం తెలివి లేకుండా కొన్ని సీన్స్ పెట్టారు, కానీ అది నాకు ఎందుకు అవసరం అనిపించలే. బట్ ఇట్స్ ఓకే, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇంత కిందికి వచ్చింది కదా, నాకు ఇప్పుడు ఎందుకు పైకి పోతుంది అనిపిస్తుంది, ఏమంటారు, వీడి దాకా వచ్చింది కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, 24,600ది సి కొనుక్కున్నాం, ఏమంటారు 9, ఇది కూడా 94 నడుస్తుంది. ఓకే, ఇట్లాంటి క్రియేటివిటీ చేయాలి మనం, చేస్తే మస్తు ఉంటుంది. ఇది రాలి 15. ఓకే వచ్చింది కదా 95. వెళ్ళిపోతుంది పై
95కి తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో తీసుకోండి. ఓకే, సో లెట్స్ బై ఇట్ డైరెక్ట్. రిజెక్టెడ్ బికాజ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ నేను $1 ట్రిగర్ వేసి పెట్టా కదా, దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది 93కి పెడదాం. ట్రిగర్ ఓకే, ట్రిగర్ అయిపోయింది. ఇప్పుడు ₹1 ₹3 మైనస్. సో ఇఫ్ కమ్ బ్యాక్ హియర్, వచ్చేసాము మన ఛానల్కి, మన ప్లాట్ఫామ్కి. సో 93 అక్కడ నేను కొన్నా. ఓకే, ఒకవేళ దీని కింద పోతూనే ఉంటుంది అనమాట. సో మనం 90కి ఎగ్జిట్ పెట్టుకుందాం. ఏమంటారు, 90కి పెట్టుకుందాము. ఇది మనకి ఈడి దాకా వస్తుంది 99కి ప్రాఫిట్ షేర్ చేసుకుంటాం. ఓకే, సో 90కి ఎగ్జిట్ పెట్టాలంటే ఎగ్జిట్ అని కొట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ 90 పెట్టుకోవాలి రెండులా. ఒకవేళ ఇది కాకుండా నువ్వు జస్ట్ ప్రాఫిట్కి ఎగ్జిట్ చేద్దామనుకుంటే లిమిట్లో పెట్టి ఇక్కడ 99 పెట్టేసుకోవాలి. సో నాకు 100% 99కి పోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది కాబట్టి. ఆల్రెడీ కూడా కింద కూడా పుట్టింది కాబట్టి కొంచెం పైకి పోవాలి, పోకుండా అయితే ఉండదు. 99లో పెడదామా, ఏమంటారు ఫ్రెండ్స్? ఈ చిన్న అమౌంట్ కాబట్టి మీకు ₹10 ₹20 ఏం సంపాదిస్తున్నారు, టైం వేస్ట్ అని అనుకోవచ్చు. కానీ ఇది ఒక లెర్నింగ్ ఫ్రెండ్స్. నేర్చుకుంటూ చిన్న అమౌంట్ పెంచుకుంటూ పెద్ద అమౌంట్ కొట్టాలన్నమాట. ఒకటేసారి పెద్దదా అంటే ఏం రాదు, అచ్చు రాదు బిచ్చు రాదు అన్నట్టు అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫన్ చేసుకుంటా ప్రాసెస్ ఎంజాయ్ చేద్దాం, అలాగే డబ్బులు సంపాదిద్దాం. డేకి 500 అట్లా నేను ఒక అమౌంట్ వేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడంతా 3000 చేంజ్ 4000తో స్టార్ట్ చేశాను కదా, బట్ ఐ విల్ పుట్ మోర్ బెటర్ అమౌంట్ సో దట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ గైస్ టు వాచ్. ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు 4000లో నేను ఆడుతుంటే నేను 100స్లో ఎక్స్పెక్ట్ చేస్తాను. 1 lakh పెడితే నేను 1000స్లో ఎక్స్పెక్ట్ చేస్తాను, 5000 కానీ 10,000 కానీ అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏమో స్టాప్ లాస్ అవన్నీ పెట్టలే కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇమీడియట్గా పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ కిందికి పోతుందంటే నేను 90కి ఎగ్జిట్ చేస్తాను ఫ్రెండ్స్. 90 చెప్తే ఎగ్జాక్ట్గా దానికి వేసేసేయాలి, లేదనుకో అది పెరుగుతూనే పోతుంటుంది, ఇట్లా పోతుంటుంది. ఓకే, నేను జీటీటీ ట్రై చేస్తాను ఒక్కొక్కసారి. జీటీటీ ఆర్డర్ అని ఉంటుంది, అది ఏంటంటే ఇంత ప్రాఫిట్ ఇంత లాస్ మనం ముందు నుంచి సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ట్రిగర్ అయిపోతే మిగతా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. కానీ అది కరెక్ట్ వర్కౌట్ అవుతలేదు, మేబీ బికాజ్ ఆఫ్ ప్రాబ్లం ఏమో తెలియదు, కానీ సరిగా పనిచేస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, జీటీటీ అని ఉన్నా, ఇక్కడ మనం ఓసీ అని పెట్టుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఉంది, ట్రిగర్ కూడా ఉంది. ఓకే, కానీ ఇది సరిగా వర్కౌట్ కాదు. నేను కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 104 టార్గెట్ పెట్టుకున్నాను, సడన్గా 108 వెళ్ళిపోయింది అనుకో, ఈడ ట్రిగర్ కాదు, అది ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ జీటీ ట్రిగర్. సో అందుకే మనం ఇది వాడమన్నమాట. 99కి మనం ఎగ్జిట్ చేస్తాం కాబట్టి. వచ్చావా రాజా, పైకి వెళ్ళే రాజా, కింది పోకు రాజా, పైకి పో రాజా. ఇది భయపడిపిస్తారు అట్లా, కిందికి రప్పని పైకి వెళ్ళిపోతుంది. ఎన్నో చూసా. డైలాగ్ చెప్పిన తర్వాత కిందికి పోయిందంటే బిస్కెట్ అయిపోతాం, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ లెర్నింగ్. రాజా పైకి రాజా, ఇగో ఆల్మోస్ట్ ఒకసారి కిందికి, 2 సార్లు కిందికి, 3rd సార్కి, ఇన్నిసార్లు కిందికి వచ్చినాం, ఇంకా కిందికి పోతా అంటే ఎట్లా? అరే కిందికి పోయే ఛాన్సెస్ ఉంది, ఎందుకు తెలుసా? నాది ఏదైతే బస్సు ఉందో, బస్సు కిందికి వస్తుంది. How did I miss that? Friends, how did I miss that? గైస్ ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఒక పని చేద్దాం, ఫస్ట్ వీడియో కాబట్టి ₹100 రాగానే ఎగ్జిట్ చేద్దాం. ₹100 ఇంకొక ₹60 పెడితే బియర్ కూడా వస్తుంది. సో ₹100 చాలా తక్కువ అమౌంట్ కాదనమాట. సో ₹100 రాగానే మనం లాభంతో ఈరోజు డే ఎండ్ చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? చూసారా
నేను చెప్పిందైనా వీడి దాకా వచ్చినాయి చెప్పైనా ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మన గ్రీన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉందంటే ఇలా 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 అని ఇక్కడ కూడా రావచ్చు అనమాట. అవు 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 యాభై ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్లీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. అది చెప్తున్నా ఇది చెప్తున్నా అనుకోకండి ఫ్రెండ్స్. ఇది బేసికలీ ఏంటంటే చాలా క్విక్గా ఉండాలన్నమాట. రప్పని కిందికి వస్తుంది, మనం కిందికి ట్రేడ్ చేసుకోవాలి. రప్పని పైకి అవుతుంది, పైకి ఇలా ట్రేడ్ చేసుకోవాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. చెప్పలేం, ఒకసారి అట్లయితుంది, ఒకసారి ఇట్లయితుంది. ఆవో 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 91 ఫస్ట్ ట్రేడర్లో లాస్ తీసుకుంటారా ఇండియన్ ట్రేడరా? ఇలా చేస్తే నీకు సబ్సిడీ ఇప్పుడు ఓడిపోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనము నేను యాక్చువల్లీ ఈ ట్రేడ్ని గెలిచేలా చేయాలన్నా. ఇప్పుడు 89 90కి నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్లీ కొంచెం సేపు ఆగుదాం, ప్రాఫిట్ తీసుకొని డేని ఎండ్ చేద్దాం. ఓకే, సో అప్పటిదాకా ఇది రన్ అయ్యే లోపల మీకు కొంచెం ప్రాసెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు నిఫ్టీ 15 ఫస్ట్ తీసుకున్నాం. దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ మల్టిపుల్ స్టాక్స్కి ఉంటుంది అనమాట. అంటే రిలయన్స్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా పవర్, ఇవన్నీ కొంచెం కొంచెం పర్సంటేజ్ కలిపి నిఫ్టీ 50 అవుతుంది అనమాట. సో నిఫ్టీ 50లో డిపెండింగ్ ఆన్ ఈ ప్రైస్ పైకి పోవడం కిందికి పోవడం దాన్ని బట్టి నిఫ్టీ పైకి పోవడం కిందికి పోవడం అవుతుంది అనమాట. ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఓకే, నిఫ్టీలో ఆప్షన్స్ చేయొచ్చు, మనము స్టాక్స్లో ఆప్షన్స్ చేయొచ్చు. నిఫ్టీలో ఆప్షన్ అంటే డైరెక్ట్ ఇప్పుడు 24,000 దీంట్లో ఆడడం కాదు, దీనికి స్ట్రైక్ రేట్స్ అని ఉంటుంది. ఇప్పుడు 24,500 కాల్ని నేను కొన్నా అనుకోండి, కాల్ని కొంటే పైకి పోతే డబ్బులు వస్తాయి, పీని కొంటే కిందికి పోతే డబ్బులు వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ కూడా ఒకటి ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. మనం షార్ట్ టర్మ్ స్కాల్పర్స్ కాబట్టి సెల్లింగ్స్లోకి నేను అంత ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని గురించి ఎందుకంటే యూజువలీ ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, దాని సెల్లింగ్లో చేస్తే మనకి మినిమం ప్రాఫిట్స్ కొంచెం ఈజీగా వస్తాయి అన్నమాట. ఎక్కువ డబ్బులు ఉన్నారు అట్లా చేస్తారు. మనం బీద వాళ్ళం కాబట్టి 4 ఏళ్ళతో ఆడుతున్నాం కాబట్టి మనం ఆప్షన్ స్కాల్పింగ్ చేద్దాం. సో పీ కొనడం, సి కొనడం, పీ అమ్మడం, సి నమ్మడం. ఓకే, సో ఎవ్రీ ఇండెక్స్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి నిఫ్టీ కాబట్టి అది థర్స్డే కూడా ఎక్స్పైర్ అవుతుంది. థర్స్డే అంటే 22. సో 22 లోపు పరపర పైకోవడం కింది కూడా అవుతుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం లేట్ చేసామనుకోండి, ఇప్పుడు ఎంఐఎస్ అంటే ఈరోజు కొని ఈరోజు అమ్మేసేయాలి. అట్లనే నార్మల్ ట్రేడ్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు నార్మల్ ఇక్కడ ఓవర్ నైట్, ఇదేంటంటే ఈరోజు పెట్టుకొని రేపు ఎల్లుండి కూడా అమ్ముకోవచ్చు. ఇది థర్స్డే కన్నా ముందే అమ్మేసాలన్నమాట. అది పెట్టుకున్నప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు స్టాక్స్ పైకి మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయినా కొన్నిసార్లు డబ్బులు లేవు. ఎందుకంటే టైం డికే అని ఉంటుంది. అంటే నువ్వు ఎన్ని రోజులను పెట్టుకుంటావు అంతసేపు నువ్వు ఇష్టమైన డైరెక్షన్ పోయకపోయినా దాని వాల్యూ తగ్గిపోతుంది అనమాట. సో అట్లుంటుంది. సో అది నిఫ్టీ 50 ఒకటి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ అని ఉంటుంది. ఓకే, బ్యాంక్కి సంబంధించిన స్టాక్స్ దీని లోపల ఉంటుంది. మిడ్ సెలెక్ట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇట్లుంటాయి. నువ్వు రిలయన్స్, ఎస్బీఐ కంపెనీలో కూడా ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇప్పుడు ఎంతకు నడుస్తుంది? రిలయన్స్ 29,833, 2,984 నడుస్తుంది. సో కాల్ పిఈ ఉంది చూడండి. కిందిది ఎందుకు తీసుకున్నాడంటే అన్నారు పిఈ తీసుకోవాలంటే పైట్ తీసుకోవాలి. అది కొంచెం డీటెయిల్ తర్వాత మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంది, దీని ప్రైస్ తక్కువ ఉంటుంది. మీరు డైరెక్ట్ రిలయన్స్ కొనడానికి పోతే చూడండి 2,000 రూపీస్ ఉంటుంది. ఇది ఎంత నడుస్తుంది అంత. అదే నువ్వు ఆప్షన్స్ కొన్నావు అనుకో చూడండి 40 రూపీస్ ఉంటుంది. ఇది మంత్ ఎండ్ లోపల ఫినిష్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఇప్పుడు ఇది చూస్తుంటే ఈజీగా ఇది పైకి పోయే ఛాన్స్ ఉంది. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇది 1 లాట్. యూజువల్లీ నేను ఏం చేస్తాను అంటే 1,800 కొంటా, 7 లాట్స్ 72,000, 40 రూపీస్లో ఉంది. ఓకే, 72,000 పెట్టా.
40ది మినిమమ్ ఎంతవరకు రావో చెప్తాను. వీడి దాకా వచ్చింది 52 దాకా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 52 ఇంటూ ఎంత కొన్నా 800 కొన్నా 72,000 పెట్టా 93,000 వచ్చింది. 72 అట్లా. ఓకే, మీకు నా క్యాల్కులేటర్ కనిపిస్తలే కాబట్టి అర్థమవుతలే, బట్ ఇట్స్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఎక్కడికి వచ్చావు, 90 మళ్ళీ వచ్చావా? సో ఇది కొంచెం స్లోగా వెళ్ళేటట్టు ఉంది ఫ్రెండ్స్. యూజువల్లీ నేను స్కాల్పింగ్ ఎట్లా చేయాలంటే ఇమీడియట్గా పెట్టాలి తీయాలన్నమాట. ఈరోజు మార్కెట్ చాలా స్లో ఉంది కాబట్టి సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏడుంది 92కు ఉందా? నాకు ఎందుకో ఈ ట్రేడ్ కిందికి పోతుంది ఎందుకు అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు డేకి పెట్టా అనుకో అట్లా పైకి పోయింది. ఓకే, ఇక్కడ 546 పైన ఉంటుంది 100%. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంత పైకి వచ్చిన దీని కిందికి పోదు. ఓకే, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ పోయింది, ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే 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 రేపు యాక్చువల్లీ వస్తే కమ్మని కిందికి వస్తుంది. పైకి పోయిందంటే ఇంకా ఆగదు, ఇంకా పైకి పోతూనే ఉంటుంది అన్నమాట. సో ఏడును ఒక 93 దాకా వచ్చింది. ఇందాక ఏంది ఫ్రెండ్స్, కిందికి పోతే పైకి వస్తుంది, కిందికి పోతే పైకి వస్తుంది. ఇది మనకు 99 దాకా వచ్చేస్తే బిస్క్ లేపేద్దాం అనుకుంటే అది మనం నాపడిసలు పాజ్ చేయవచ్చు. ఒకసారి పాజ్ చేసి చూస్తా. పాజ్ 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 ఆప్షన్ లేదా? వెరీ బ్యాడ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడ స్టాక్స్ విషయంకి వస్తే ఇప్పుడు నేను డైరెక్ట్గా నిఫ్టీ తోటి చూపించా ఫ్రెండ్స్. ఇగో ఈ లైన్లో ఇవి చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి కొన్నిసార్లు, బట్ స్కాల్పర్కి అవంత సంబంధం ఉండదు. ఇది అడ్డిగుడ్డు ఉంది, ఇక్కడ ఉంది యాక్చువల్లీ ఒకడు కానీ నేను పెడతలేను. ఏమో ఇంత లావు ఎందుకు వస్తున్నారు ఆ లైన్స్ అన్నారు అట్లా. ఇగో చూడు, వీటికి వచ్చి కిందికి వచ్చే ఛాన్స్, యాక్చువల్లీ కిందికి పోయే ఛాన్స్ ఆరు ఉంది. మనం కిందికి పెడదామా, ఏమంటారు ఫ్రెండ్స్? 94 దాకా వచ్చింది. 100కి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నా, బట్ ఇది కొంచెం తేడాగా చెప్తుంది. ఓకే, అన్నట్లు చూద్దాం. ఇక్కడికి వచ్చి రివర్స్ వస్తుంది. ఒక పని చేద్దాం, 95 ఎగ్జిట్ అయిపోదాం, ఏమంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ కదా, కొంచెం పాజిటివ్లో ఎగ్జిట్ అవుదామని నా థాట్. ఓకే, ఎగ్జిట్ లిమిట్ 95. ఏమన్నా ఫ్రెండ్స్, కిందికి వస్తే పైకి వస్తాం, పైకి వస్తే కిందికి వస్తాం. యంత్రమైంది కిందికి అయితే పోతుంది ఫ్రెండ్స్, పైకే పోతుంది ఆల్మోస్ట్. ఇది ఇట్లా భయపడిపిస్తుంది అనమాట. ఫాస్ట్ వచ్చింది అనుకోండి, ఇక కిందికి పోతారు అని చెప్పేసి అందరు కిందికి కొనుక్కుంటారు అని అనుకుంటారు. కిందికి కొనుక్కొని రప్పని పైకి లేపుతాడు. ఇక ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఒకసారి మనం ఇంకోటి ఏం చేసి తెలుసా, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, 1000 రూపీస్ ఉంది. ఇక్కడ 25 డబ్బులు సెల్ కాదు సార్, యాడ్ 1000 కొద్దాం. మీ కస్టమర్ గైస్, మనము స్టాప్లో సరిగా పెట్టకుండా చేస్తున్నాం, విచ్ ఈస్ రాంగ్. ఓకే, సో నేను 88 వచ్చిందంటే నేను వెళ్ళిపోతా, ఇక్కడికి ఎగ్జిట్ అయిపోతాను. ఇట్స్ ఓకే, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయింది, లాస్ అయితే లాస్ అయింది. కానీ మనము ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, 3-4 years ఎక్స్పీరియన్స్ తోటి. సో ఫాలో ద ప్రాసెస్, నెవర్ ఫాలో ద మనీ. సో 88కి వెళ్ళిపోతాను నేను. ఓకే, నో ప్రాబ్లం. 88కి ఇంటికి వెళ్ళిపోతా, 93కి ఎగ్జిట్ అవుతాం ఏమన్నా కానీ. ఓకే,
93కి ఎందుకు అంటున్నాను అంటే ఈరోజు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది మార్కెట్, కొంచెం పిచ్చి పిచ్చిగా నడుస్తుంది అనమాట. సో పైకి పోతే కిందికి పోతే, సో వి నెవర్ నో అనమాట. యాక్చువల్లీ టుడే ఈజ్ నాట్ గుడ్ డే టు ట్రేడ్, బట్ ఇది మనకి లెర్నింగ్ కాబట్టి ఇలా స్టార్ట్ చేస్తున్నా. ఓకే, చాలాసేపు అయింది ఆ వీడియో స్టార్ట్ చేసి, ఎంతసేపు అయింది ఈ అమ్మ, కొత్తగా రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఎగ్జిట్, మనము 125 రూపీస్ లాస్లో ఎగ్జిట్ అయ్యాం. ఇట్స్ ఓకే, ఈరోజు మన ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా జరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు అనుకుంటే ప్రాఫిట్లో దిగవచ్చు జస్ట్ ఇన్ కేస్, బట్ ఓకే ఫైన్, లెట్స్ టేక్ దిస్ ఎస్ ఛాలెంజ్. ఓకే, దీన్ని నేను ప్రాఫిట్లో తీస్తే ఎట్లా తీస్తుంది చూడండి. 88 కదా, 88కి కొనుక్కున్నాను. స్టార్టింగ్ ఇప్పుడు 93 కొన్నా కదా, 93 88 సెట్ అయింది, 87కి అయింది. ఓకే, సో పెట్టాం. 82కి ఎగ్జిట్, 82కి నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకే, మీరు అనుకోకండి అసలు ఇన్ని ఫాలో చేయవద్దు, వీడు ఒక బొబ్బ ట్రేడర్ అనుకోవచ్చు. పాయింట్ ఏంటంటే నాలెడ్జ్. ఓకే, కొన్నిసార్లు మన రూల్స్ ఫాలో చేయం, కొన్నిసార్లు రూల్స్ ఫాలో చేస్తాం, బట్ ఓవరాల్గా నేను చెప్తుంటే రూల్స్ ఫాలో చేస్తే మనకు కొంచెం మంచిది. అది నేను కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతాయి, బట్ మనం కలిసి నేర్చుకుందాం, కలిసి డబ్బులు సంపాదిద్దాం, కలిసి ప్రాసెస్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఇక ఇప్పుడు చూస్తే మీరు 15 ఇక్కడ ఉంది కదా, 82కి వచ్చే ఛాన్స్ చాలా లెస్ ఉంది పెట్టాం. ఓకే, ఇక్కడ 104. ఓకే అట్నా, ఓకే యాక్చువల్లీ 104 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్, యాజ్ పర్ ఈ 15 మినిట్స్ చార్జ్ చూసుకున్నట్టయితే. కిందికి పోతే మాత్రం 82 బర్ర కిందికి పోతుంది, ఇట్లా పోయే ఛాన్స్ ఉంది. నేను యూజువలీ కిందికి పోనీకే ఎక్కువ ఇది చేసుకుంటాం అనమాట, ఎందుకంటే యూజువల్లీ కిందికి చాలా ఫాస్ట్గా పోతుంది, పైకి మాత్రం చాలా స్లోగా వస్తుంది. సో యూజువల్లీ నేను కిందికి పోతేప్పుడు కొనడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ టుడే ఎందుకో స్టార్టింగ్లో కిందికి పోదామని ఉందాం అనుకున్నా, కానీ మీకు చూపిద్దామని ఒకసారి పైకి పోతే ఎట్లుంటుందని చూద్దాం అనుకున్నాం. 84. ఓకే, 82. మా ఆఫీస్ కూడా అనుకుంటున్నాను ఈరోజు. ఒకవేళ 82కి మనం బిస్కెట్ 82కి మనం బిస్కెట్ అయిపోతే ఇంకా ఈరోజు ఆపేద్దాం ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఏంటంటే మన టైం బాగుండదు అనమాట, అప్పుడు మనము ఓటమి ఒప్పుకోవాలి. లేదు నేను లక్షాధికారిని అవుతా, నాకు ఫుల్ పైసలు కావాలా అనుకుంటే మాత్రం బిస్కెట్ అయిపోతాం. సో ఓకే, మన ఫస్ట్ వీడియో దిష్టికి పోయింది అనుకుందాం. ఒకవేళ 82 టచ్ అయితే ఈ పైసలు ఈజీగా మళ్ళీ ఎలా సంపాదించాలో నేనే మీకు నేర్పిస్తాను, చూపిస్తాను. మీరు నేర్చుకోండి, కానీ ఫాలో అవ్వకండి, ఎందుకంటే మీ నాలెడ్జ్కి వదిలిపెట్టింది అది, మీరు పైసలు ఎట్లా సంపాదించాలని. నా దగ్గరికి అయితే రాకండి, నేను పైసలు సంపాదించలేకపోతున్నాను, నేను ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. స్టార్టింగ్ చెప్పినట్టు చూడండి, ఈడ 3 సార్లు కిందికి వచ్చిందంటే ఈడొకటి రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది, అంటే పైకి పోతే రప్పని కింద నూకేటోళ్ళు ఉన్నారు అనమాట. ఇక్కడ కిందికి వచ్చిందంటే బుర్రని కిందికి పోతుంది. సో మనం ఒక పని చేయవచ్చు యాక్చువల్లీ,
24,650. $700 P. ఓకే, ఇంత ఎక్కువ 24,450 P. మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి మనం చిన్న తీసుకున్నాం. 450 P పైకి వచ్చేస్తుంది అయినా, కానీ మళ్ళీ కిందికి పోతుంది అది. సో అందుకే ఏం చేద్దామంటే ఇప్పుడు 90కి వచ్చిందా, ఈడ మనం ఎగ్జిట్ చేద్దాం. వీడియో ఎగ్జిట్ చేద్దాం. ఓకే, 45కా ఇప్పుడు ఇది ఉన్నాం, కిందికి పోయి ఇది ఎన్ని 2 లోడ్స్ ఉన్నాం. ఓకే, ఇప్పుడు కిందికి పోయేదాన్ని మనం పెడదాం. ఓకే, సో ఇప్పుడు 170 140 ఎంత లాస్ ఉంటే దాన్ని 45 దాకా కవర్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చింది కాబట్టి కిందికి పోయే ట్రేడ్ తీసుకుంటున్నాము. సో దీన్ని క్లోజ్ చేసేద్దాము. మనం ఇప్పుడు కొన్నదాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ 5 minutes ఛార్జ్ పెట్టుకున్నాం, కిందికి వచ్చింది. ఓకే, డోంట్ వరీ, దిస్ విల్ గో అప్. మళ్ళీ 175 వచ్చాము. ఓకే, డోంట్ వరీ 15. ఓకే, ఈ లైన్ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, కానీ ఈ లైన్ క్రాస్ అయిపోతే కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఓపెన్ చేసాను, 15 minutes టైం ఫ్రేమ్ 64. ఇది వెళ్ళినా ఎక్కువ పైకి పోదు, ఎందుకంటే సైకలాజికల్ థింగ్ అనమాట. అది వచ్చిన అయిపోతుంది. 60 is the highest. 60కి రాదు అనుకుంటున్నాను. $63కి టాప్ లాస్ పెడదాం. ప్రాఫిట్ 79, 80కి ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. 100 యాజ్ మనం చెప్పినట్టు మన 100 టార్గెట్ వచ్చేసింది. సో ఇప్పుడు కకృతి పడదు. 100 వచ్చింది కదా 200 తెప్పిద్దామని కకృతి పడదు. కామ్గా ఇట్లా అవ్వాలా, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలా, 78కి ఎగ్జిట్ అయిపోవాలా. ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే 78 రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. 120 రూపీస్ ప్రాఫిట్ డే. ఇట్లా అనమాట. యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే స్టార్టింగ్లో లాసెస్ వచ్చి తర్వాత ప్రాఫిట్ అయింది కాబట్టి ఎట్లా రికవర్ చేసుకోవాలనే ఒక నాలెడ్జ్ మీకు వచ్చింది కాబట్టి దట్స్ వాట్ ఐ లవ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ స్టార్టింగ్లో మనకు లాసెస్ అయింది కాబట్టి, నేను సోది మాట్లాడుకుంటున్నా లాసెస్ అయింది కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ వి ఎర్న్ 120 రూపీస్. కానీ ఇంకో దీంట్లో లోచా లచ్చక ఏముందంటే, మనం ఎన్ని ట్రేడ్లు చేసినాం, 9 చేసినాం అనుకో, 9 into 2 వాళ్ళు నా పైసలు తీసుకుంటారు. యూజువల్లీ ఒక ట్రేడ్కి 20 రూపాయలు అని చెప్తారు, 180 అవుతుంది 9 into 20 అంటే. సో ఓవరాల్గా మనకి లాస్ అనమాట. చిన్న అమౌంట్ చేసినప్పుడు ఇట్లనే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, పైసలు ఎక్కువ సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం, మాట్లాడుకుందాం, ఫాలో అవుదాం. ఇండియన్ ట్రేడర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గుడ్ బాయ్.